Hey guys, welcome to my channel. This is Deepika. I'm a AHS student and నేను కూడా ఒక అలైడ్ హెల్త్ సైన్స్ కోర్స్ స్టూడెంట్నే. సో చాలామంది నా కోర్స్ ఏంటి, నేను ఏ కాలేజ్ అని అడుగుతున్నారు. సో ఇంతకుముందు ఒక వీడియోలో నేను నా కోర్స్ రివీల్ చేశాను అనమాట. సో నేను బీఎస్సీ అనెస్థీషియా టెక్నీషియన్ చేస్తున్నాను. సో ఇది 4 years అనమాట. సో హైదరాబాద్లో 2 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అవి కూడా ఫేమస్. ఒకటి గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ సెకండ్ది వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో ఈరోజు వీడియోలో అయితే మొత్తం కూడా అటెండెన్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది అండ్ నెక్స్ట్ అప్కమింగ్ సబ్జెక్ట్స్ మొత్తం కూడా మీరు ఎలా చదవాలనే దాని గురించి మాట్లాడదాం. సో అటెండెన్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి 1 పీరియడ్ అయిపోయినాక కూడా వాళ్ళు కంటిన్యూగా అటెండెన్స్ తీసుకుంటారు. సో మీకు అన్ని సబ్జెక్ట్స్లో నుంచి కూడా 75 అబోవ్ అంటే మినిమం 80% వరకు ఉన్నా కూడా మీరు సేఫ్గా ఉన్నట్టే అటెండెన్స్లో. లేదు పర్లేదు తగ్గిపోతే ఏం కాదా అనుకుంటే ఇట్స్ డెఫినెట్లీ అది మీ మిస్టేక్ అవుతుంది. సో బిలో 50 కన్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగ్జామ్స్ రాయనివ్వరు, అంటే ఫైనల్ ఎగ్జామ్స్కి డీటైన్ చేస్తారనమాట. సో అటెండెన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మీరు మెడికల్ సర్టిఫికేట్స్ ఉంటే మాత్రమే వాళ్ళు నమ్ముతారు. అండ్ మీరు ఎలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళినా వాళ్ళకి అలా కనిపెట్టేస్తారనమాట. సో బికాస్ వాళ్ళే డాక్టర్స్ కాబట్టి సో ఫేక్ సర్టిఫికేట్స్ కుదరవు. అటెండెన్స్ మాత్రం 80 అబోవ్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇప్పుడు టాపిక్స్ అంటే రెగ్యులర్గా క్లాసెస్ అయిపోయాక ఎలా చదవాలి అనే దాని గురించి మాట్లాడదాం. వన్స్ మీకు ఈరోజు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయనుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఇన్ కేస్ మీరు పోస్టింగ్స్కి వెళ్ళే స్టూడెంట్స్ అయ్యి ఉంటే కొన్ని కాలేజెస్ తీసుకెళ్తాయి కదా, ఆ ఉద్దేశంతో అంటున్నాను. సో వన్స్ మీరు పోస్టింగ్కి వెళ్ళి కంప్లీట్ అయ్యాక లేదంటే క్లాసెస్ కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ మీ హాస్టల్స్కి లైక్ హోమ్స్కి రిటర్న్ అయ్యాక సో వన్స్ మీరు ఆ రోజు మొత్తంలో కూడా ఏం చేశారు, ఏ టాపిక్ కంప్లీట్ అయింది, ఆ పోస్టింగ్స్లో మీరు ఏం చూశారు అనేది కూడా ఒక సింపుల్ క్లియర్ కట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ టాపిక్ ఏదైనా సరే మీతో ఆ రెగ్యులర్ నోట్స్ ఉందనుకోండి, ఒక సర్టెన్ టైం వచ్చేంత వరకు మీరు ఆ టాపిక్ మీద కానీ లేదంటే ఆ వర్క్ మీద కానీ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. సో మీరు నోట్స్ ప్రిపేర్ చేయకుండా 1 వీక్ ఒకసారి 1 మంత్ మొత్తం ఒకటేసారి ప్రిపేర్ చేయడానికి ట్రై చేశారనుకోండి, లాస్ట్ డే వరకు వచ్చే వరకు మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఎవరిని రిఫర్ చేయాలి అండ్ ఏ ఫ్రెండ్స్ని అడుగుదామన్నా కూడా మీకు ముఖ్యంగా అక్కడ డౌట్ ఉండిపోతుందన్నమాట. సో బెటర్ చాయిస్ వచ్చేసి మీకు మీరే రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆర్ ఇదంతా కాదు అనుకుంటే బెటర్ నేను ఒక సజెషన్ ఇస్తాను. మీ మొబైల్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి ఆ రోజు క్లాస్ అంతా ఏమైందో మీకు మీరే మీ మొబైల్కి చెప్పండి, అందులో వాయిస్ రికార్డ్ చేసుకొని. ఈ అడ్వైస్ అయితే నేను పర్సనల్గా ఇస్తున్నాను. సో నాట్ దట్ మచ్ మ్యాండేటరీ అనమాట. సో మీరు నోట్స్ కంఫర్టబుల్గా ఫీల్ అయితే నోట్స్ ద్వారా వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ మొబైల్తో ఫ్రీగా ఉన్నట్టయితే అలా కూడా కంఫర్ట్ అయితే మీరు ఆ రికార్డింగ్ స్టైల్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ హోప్ నేను ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి, రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.